తాబేలు, కుందేలు కథ చిన్నప్పుడు మనం విన్నాము. మనకి తెలుసును. ఆ కథకి కొంచెం ఎక్స్‌టెన్షన్ వచ్చింది. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అన్నట్టుగా. ఆ పార్ట్‌లో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. మనకి తెలిసిన కథ ఏంటి? తాబేలేమో ముందు స్టార్ట్ అయ్యింది. హిట్ కొట్టింది. కుందేలేమో పడుకుని ఉంది. మెల్లగా స్టార్ట్ అయ్యింది. ఫట్ అయింది. ఇది మనకి తెలిసిన కథ. కానీ దీనికి ఎక్స్‌టెన్షన్ ఏంటంటే, ఆ తర్వాత మళ్ళీ ఎవరో పోటీ పెట్టారు. ఈసారి కొండలు, గుట్టలు, కొండలు, గుట్టలు, కొండలు, గుట్టలతోటి కూడిన చోట ఎవరు ఫస్ట్ వెళితే వాళ్ళకి ప్రైజ్. ఎవరు వెళ్ళగలరు? తాబేలు పాపం ఫస్ట్ స్టార్ట్ అయింది. అంతకుముందేమో డైరెక్ట్‌గా స్ట్రెయిట్ రోడ్ అంతకు వెళ్ళిపోయింది. కానీ ఈసారి తాబేలు పాపం మొదటే స్టార్ట్ అయిన కొండలు, గుట్టలు, కొండలు, గుట్టలు, కొండలు, గుట్టలు ఎక్కి దిగేసరికి టైం అయిపోయింది. అందుకని లేటుగా స్టార్ట్ అయినా సరే కుందేలే హిట్ కొట్టింది ఈసారి. మొదటి కథలో మైదాన ప్రాంతం, రోడ్డేమో ఈజీగా ఉంది. తన యొక్క లిమిటేషన్ కనుక్కున్న తాబేలేమో హిట్ కొట్టింది. పరిస్థితులు ఫేవరబుల్గా ఉన్నా తాను ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండడం వల్ల కుందేలు కుదేలయ్యింది. రెండవ దాంట్లో ఏంటంటే, పరిస్థితులు అనుకూలించినప్పుడు నీకు టాలెంట్స్ ఉన్నా లేకపోయినా, నువ్వు శ్రద్ధగా ఉన్నా లేకపోయినా కానీ పరిస్థితుల వల్ల ఓటమి పాలవక తప్పదు. అందుకని కొండలు గుట్టలు ప్రాంతాల్లో కుందేలే ఫస్ట్ వెళ్ళింది. తాబేలు పాపం ఫస్ట్ స్టార్ట్ అయినా లాస్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈసారి మళ్ళీ ఇంకొకడెవరో కాంపిటీషన్ పెట్టారు. ఎక్కువగా నీటి ప్రాంతాలు ఉన్న చోట. అప్పుడు ఎవరు గెలుస్తారు? తాబేలు గెలుస్తుంది. కుందేలు ఓటమి. అసలు కుందేలు మునిగిపోతుంది. అప్పుడు కుందేలంతటా తాబేలుతోటి, తాబేలు మనిద్దరం 2 పోటీలు ఇంతవరకు పోటీ చేసాం. ఓ దాంట్లో నువ్వు గెలిచావు, ఇంకో దాంట్లో నేను గెలిచాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా నువ్వే గెలవబోతావు. కానీ ఆ తర్వాత ఇంకో పోటీ ఉంటే అందులో నేను గెలుస్తానేమో తెలియదు కదా, ఒక పని చేద్దామా, ఇద్దరం కలిసి పనిచేద్దామా అన్నప్పుడు తాబేలు కుందేలుని తన యొక్క భుజం మీద పెట్టుకెళ్తే తాబేలు గెలిచింది, కుందేలు గెలిచింది. ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లెట్ us నాట్ కంపీట్, లెట్ us కాంప్లిమెంట్, లెట్ us నాట్ హ్యావ్ ఫైట్, లెట్ us హ్యావ్ ఎ వండర్ఫుల్ హార్మోనియస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఒకతని కళ్ళు లేవు, ఇంకొకతని కాళ్ళు లేవు. కళ్ళు లేని వ్యక్తి నడవలేడు, కాళ్ళు లేని వ్యక్తి నడవలేడు. కానీ కాళ్ళు రెండూ లేని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకడు. ఉదాహరణకి కాళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడి మీద కూర్చుంటే ఏమవుతుందంటే, ఇతని కాళ్ళు అతని కాళ్ళు అవుతాయి, అతని కళ్ళు ఇతని కళ్ళు అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఏమీ లేదు. కలివిడిగా ఉంటే ఎన్నెన్నో సాధించవచ్చు.